వెల్కమ్ బ్యాక్ టు ఎస్తర్స్ కిచెన్. ఈరోజు నేను మష్రూమ్స్ కర్రీ రైస్లోకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు రెసిపీ చూపిస్తున్నాను. వీడియో చివరి వరకు చూసి ప్రతి ఒక్క టిప్ని కూడా ఫాలో అవ్వండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను 200 గ్రాములు మష్రూమ్స్ తీసుకున్నాను. మష్రూమ్స్ కొనేటప్పుడు వెనకాల ఓపెన్ అయి ఉండకూడదు అన్నమాట, ఇలా క్లోజ్ ఉండాలి. ఇలా అయితేనే ఫ్రెష్ అని లెక్కండి, లేదనుకుంటే ఓపెన్ అయి ఉంటే ఎక్కువ రోజులు నిల్వ ఉన్నాయని అర్థము. ఇలా తీసుకోవాలి. ఎలా క్లీన్ చేసుకోవాలంటే ముందుగా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకోవాలి. దానిలోనికి 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వాటర్లో మష్రూమ్ కడుక్కోవడం వల్ల మష్రూమ్ జిగురుగా అనిపించకుండా చాలా నీట్గా క్లీన్ అవుతాయి అన్నమాట. ఇలా ఒక్కొక్కటి పట్టుకుని ఇలా క్లీన్ చేసుకోవాలి, పైన మట్టి అంతా పోయే విధంగా. ఇంకా ఏంటంటే పైన నలుపు ఉన్నది కదా, నలుపంతా పోవాలంటే కాక పైన ఒక లేయర్ ఇలా వస్తుంది, కావాలంటే తీసేసుకోవచ్చు. నేను ఫ్రెష్ మష్రూమ్సే తీసుకున్నాను కనుక నేనైతే తీయట్లేదు, మీకు చూపించడం కోసం చెప్తున్నాను. ఒకవేళ ఎక్కువ రోజులు నిల్వ ఉంటే కాక పైన నలుపు అంతా కూడా ఇలా ఒక లేయర్లో కూడా తీసుకుని క్లీన్ చేసుకుని మనం కట్ చేసుకుని చేసేసుకోవచ్చు. అలాగే కట్ చేసుకునేటప్పుడు కూడా స్టార్టింగ్ ఆ తొడుములో కట్ చేసుకోవాలి. ఇలాగే క్లీన్ చేసుకోవాలి అన్నీని. నేను అన్నీ క్లీన్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇవి కట్ చేసుకోవడం కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకోవచ్చు అండి, చిన్న ముక్కల్లా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా 4-5 ముక్కల్లా కూడా కట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఒక మష్రూమ్ని 4 ముక్కల్లా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా 4 ముక్కల్లా కట్ చేసుకుంటే మనం నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ ఉంటుంది. చూస్తారు కదా, నేను అన్నీ కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లోకి ఒక 5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేసుకున్నా చాలా టేస్ట్ ఉంటుంది, నేను తక్కువ వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే ఇంకా ఎక్కువ వేసుకోండి. దీంట్లో కొద్దిగా జీలకర్ర, కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఒక 6 పచ్చిమిరపకాయలు ఇలా చీలికలు వేసుకోవాలి. దీనిలోనికి ఒక 3 మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలా కట్ చేసుకుని చాప్ చేసుకుని వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా మగ్గే వరకు కుక్ చేసుకోవాలి. త్వరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుద్ది. కొద్దిగా సాల్ట్ వేసుకుని మగ్గించుకోవాలి. మూత పెట్టుకుంటే త్వరగా మగ్గుద్ది కదా, మూత పెట్టుకుని నేను మగ్గించుకుంటున్నాను. ఇప్పుడు మూత తీసి చూసుకుందాము. 1 మినిట్ తర్వాత కలర్ చేంజ్ అయ్యాయి కదా ఆనియన్స్ అండి. ఇప్పుడు దీనిలోనికి ఒక పెద్ద టమాటా వేసుకోపోయినా కూడా కూర చాలా బాగుంటుందండి. నాకు గ్రేవీ కొరకు అని చెప్పి నేను టమాటా యూజ్ చేస్తున్నాను, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఈ టమాటో కూడా వేసిన తర్వాత మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు, టమాటా కుక్ అయ్యే వరకు ఇలా మగ్గించుకోవాలి. ఇప్పుడు టమాటా కూడా మగ్గిపోయింది కదా, ఇందులోనికి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఫుల్గా వేసుకోవాలండి. వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, పచ్చి జీలకర్ర పొడి కాదు, వేయించిన జీలకర్ర పొడి వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. అన్నీ మిక్స్ అయిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ ముక్కలు ఇందులో వేసేసుకోవాలి. ఇందులోనికి అసలు వాటర్ అవసరం ఉండదండి మష్రూమ్స్. దీంట్లో తగిన సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని మగ్గించుకుంటే దీనిలోంచి వాటర్ వస్తుంది. ఇప్పుడు మూత తీసి చూపిస్తాను మీకు. చూసారు కదా, వాటర్ అది వచ్చి మగ్గింది ఆల్రెడీ. మీకు ఇంత డ్రై కాకుండా కొంచెం వాటర్ వేసుకుందాం అని అనుకుంటే కాక అసలు వాటర్ అవసరం ఉండదు. ఇలాగ 1 టీ గ్లాస్లో 1/2 టీ గ్లాస్ అంటే ఒక 4 టేబుల్ స్పూన్లు ఉంటుంది అన్నమాట వాటర్. అలా వేసుకోవాలి. వేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు. చాలా తక్కువ టైంలో అయిపోద్దండి. మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మనం పైన కొత్తిమీర చల్లేసుకుని రైస్లోకి సర్వ్ చేసేసుకోవడమే, రెడీ అయిపోయింది. మష్రూమ్స్ వల్ల ఆరోగ్యం చాలా మంచిదండి. ఆరోగ్యానికి మష్రూమ్స్ మినరల్స్ దీనిలో పుష్కలంగా ఉంటుంది. ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఈ మష్రూమ్స్లో విటమిన్ డి లోపం ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిది. వారానికి 2 సార్లు తీసుకుంటే చాలా మంచిది. రైస్లోకి చాలా టేస్టీ ఉంటుంది. మీరు అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే ఇంకా కామెంట్ సెక్షన్లో నాకు పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో కలుసుకుందాం.